ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం సేవలు వర్ణించలేనివి అని వెలకట్టలేనివి అని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక బాపూజీ కళా మందిర్లో ఈరోజు ఘనంగా జరిగింది. ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ దునంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంవత్సర నివేదికను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సెక్రటరీ మల్లేశ్వరరావు, ఇతర కమిటీ సభ్యులతో కలిసి విఎం రావు జాయింట్ కలెక్టర్కు అందించి అనంతరం మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం చైర్మన్ పి జగన్మోహన్ రావుకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రముఖులు పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖులు, రాజకీయ అతిరథులు, జిల్లా ప్రజానీకం, రక్తదాతలు, ఎస్డిపి మోటివేటర్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ, మేనేజర్ సతీష్, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితర బృందం పాల్గొన్నారు. గర్వాన్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఒక ఆనందాన్ని కూడా ఇస్తుంది. సో ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంకింగ్ రెడ్ క్రాస్ సొసైటీ, ద టీమ్, all the members, all the subcommittees, whatever you call, all the members of Red Cross Society, the entire district chapter. I thank you very, very much for giving me this opportunity, and I would say till the very end, I would be very, very much honored to be part of this institution. Thank you so much. Allegations అన్నీ వచ్చేస్తుండే, చాలా కష్టం ఒక సీట్లో కంటిన్యూస్గా ఒక పెద్ద సీట్లో ఒక 2-3 years కూర్చోవడం అనేది. చేసినా చేయకపోయినా అది సెకండరీ, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సిట్ ఇన్ వన్ సీట్ అండ్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఇష్యూస్. సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద మామూలు ఆర్గనైజేషన్ ఒక పెద్ద ఆర్గనైజేషన్గా తీర్చిదిద్ది సబ్సిక్వెంట్గా దాని ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడే కాదు, జిల్లాలే కాదు, రాష్ట్రం వరకు కూడా, అంటే గవర్నర్ స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నందుకు జగన్మోహన్ రావు గారికి, అలాగే సెక్రటరీ గారికి, వారి టీం అందరికీ, పర్టికులర్లీ వాళ్ళ కోర్ టీం ఏదైతే ఉందో వారి టీం అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు. సో ఇందాక చెప్పినట్టు ప్లెథోరా ఆఫ్ యాక్టివిటీస్ ఇంకా విస్తృతంగా, ఇంకా ఒక సేవా స్ఫూర్తిని మిగిలిన ప్రజల్లో కూడా పెంపొందించే విధంగా మన యాక్టివిటీస్ నెక్స్ట్ 1 yearలో ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం there are so many other blood donation కాకుండా there are so many other activities which the chapter has taken up. సో వాటన్నిటి మీద కూడా ఇంకా స్పెషలైజేషన్తో ఇంకా ఒక ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి, లేకపోతే బ్లడ్ బ్యాంక్కి మన స్టాండర్డ్ ఏదైతే ఉందో సబ్సిక్వెంట్గా ఆ స్టాండర్డ్కి ఒక స్టాండర్డ్ సెట్ చేయడానికి మనం ఇంకా కృషి చేయాలి. ఇన్ఫ్యాక్ట్ అదర్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్, ఆ విధంగా మనం ఆలోచించి అదర్ సర్వీసెస్ కూడా మనం ఇంకా స్టాండర్డ్ అనేది పెంచి ఇతర చాప్టర్స్కి అలాగే ఇతర సేవా సంస్థలందరికీ కూడా మనం స్ఫూర్తిగా నిలవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఆనర్డ్, ఇక్కడ నేను ఇది నాకు ఈ జిల్లాలోనే 2వ పోస్టింగ్. సో నాకు సంభవం నన్ను ఎక్కువ పీడించలేదు మన జగన్మోహన్ రావు గారు. ఓన్లీ 2 సార్లు మాత్రమే నేను బ్లడ్ ఇచ్చాను, ఇంకా ఎక్కువ సార్లు తీసుకోవాలి, బట్ ఆయన ఇంకా తీసుకోలేదు. ఎనీవేస్ యు ఆస్క్ ఫర్, I have all the time for you, and ప్రతిసారి every time when I attend any function of Red Cross, ఒక సెన్స్ ఆఫ్ సర్వీస్